పూర్వం ఒక ఊళ్ళో ఒక రైతు ఉండేవాడు. అతను చాలా పేదవాడు, చాలా తెలివి కలవాడు. అయితే అతని సలహాల కోసం చుట్టుపక్కల వాళ్ళు వస్తూ ఉంటారు. అయితే రాజుగారు ఒకసారి ఆ రైతుని పిలిపించి, నువ్వు ఎంత సంపాదించావు అని అడగగానే, రోజుకు ₹1 సంపాదించుకుంటాను రాజా, అందులో ఒక పావులా ఖర్చు చేస్తాను, ఒక పావులా అప్పిస్తాను, ఒక పావులా అప్పు తీరుస్తాను, మరొక పావులా విసిరేస్తాను అనగానే రాజుగారు అది ఎలాగో వివరంగా చెప్పమని అడగగానే ఈ విధంగా చెప్పాడు. ఒక పావులా నేను నా భార్య పిల్లలు తింటాము, అది ఖర్చు అయినట్లే కదా. అలాగే ఒక పావులా నేను అప్పిస్తాను, అది నా పిల్లల కోసం ఖర్చు పెడితే అది అప్పే కదా. అలాగే నేను పావల అప్పు తీరుస్తానంటే నా తల్లిదండ్రుల కోసం ఖర్చు చేస్తాను, అది అప్పు తీర్చినట్లే కదా. మరొక పావల విసిరేస్తాను, దాన ధర్మాలు చేస్తాను, అది విసిరేసినట్లే కదా అని తెలిపాడు. ఇలాంటి సమాధానంతో రాజుగారు బాగా ఆనందపడి రైతు యొక్క తెలివిని మెచ్చుకొని బహుమతిని కూడా ఇచ్చి పంపించారు. అయితే ఇదే ఒక సమస్యగా భావించి దానికి సమాధానం చెప్పమని ప్రజలను అడగగా వారు తికమకపడి ఏ సమాధానం చెప్పలేకపోయారు. అయితే ఇలాంటి మరిన్ని కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.